హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ గ్రోలో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక అందులో మీరు మనీ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా మీరు గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. సో మీ ఫింగర్ ప్రింట్తో కానీ లేకపోతే గ్రో పిన్తో కానీ మీరు మీ అకౌంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ముందుగా మనం అయితే మనీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా మన అకౌంట్లో. సో ఆ మనీ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో దానికోసం ముందుగా ఈ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా మీది, దాని మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ పేరు అనేది కనిపిస్తుంది. సో ఆ కింద చూస్తే కనుక ఇక్కడ ₹0 అని కనిపిస్తుంది. స్టాక్స్ F&O బ్యాలెన్స్ ₹0. సో ఇప్పుడు దాకా మనం ఏమీ అమౌంట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనము యాడ్ చేద్దాము. దానికోసం యాడ్ మనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మనీ ఎంటర్ చేసే అవకాశం వచ్చింది. సో ముందుగా మనము ₹1 అని ఎంటర్ చేసి చూద్దాము. ఎంటర్ చేసేసరికి ఇక్కడ ఏమొచ్చిందంటే అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే దీని అర్థము మినిమం అమౌంట్ ₹100 అనేది అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన అకౌంట్లో మినిమం ₹100 అయినా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం అమౌంట్ ఎంతో తెలుసుకుందాము. సో మ్యాక్సిమం అమౌంట్ ఎంతంటే అమౌంట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 crores. అంటే 10 కోట్ల దాకా మనము బ్యాంక్లో మనం ఈ డిమాట్ అకౌంట్లో మనం వేసి ఉంచుకోవచ్చు మన గ్రో యాప్లోని అకౌంట్లోను. అండ్ మినిమం ₹100 అయినా వేసుకోవాలి. సో ఇప్పుడు మనము మినిమం ₹100 వేసి చూద్దాము. సో మినిమం ₹100 ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఏ బ్యాంక్ నుంచి మనము ఈ అకౌంట్లోకి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు జీపే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ అలాగే మీ వేరే అదర్ యూపీఐ యాప్స్ ఇంకేమున్నా పేటిఎం అలాంటిది లేకపోతే కొత్త యూపీఐ ఐడి కూడా క్రియేట్ చేసుకుని ఈ 4 విధాలుగా ఎలాగైనా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయి ఉందో ఇక్కడ గ్రో యాప్లో దాని నుంచి కూడా మీరు డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా నెఫ్ట్, IMPS అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా దీని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూపీఐలో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది నాది యాడ్ అయింది. సో దీని నుంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఇక్కడ మీకు మీ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ ఇనిషియేటెడ్ అని వచ్చింది, ఇక్కడ డన్ అని చెప్పండి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ స్క్రీన్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. అలాగే కింద చూసుకుంటే ఇక్కడ ₹0 అని కనిపిస్తుంది స్టాక్స్ F&O బ్యాలెన్స్ అనేది. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏమీ బ్యాలెన్స్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి 0 కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం యాడ్ మనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కొంచెం డబ్బులు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఎంత డబ్బులు యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ జస్ట్ వాళ్ళు 100, 200, 500 అని ఇచ్చారు. సో మనం జస్ట్ ఒక ₹10 ముందర యాడ్ చేసి చూద్దాము. చేస్తే కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేసి. అంటే దీని అర్థం మనము మినిమం కనీసం ₹100 అయినా ఈ అకౌంట్లో వేసి ఉంచుకోవాలి. మనం స్టాక్స్లో కానీ దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక కనీసం ₹100 అయినా మనము వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంత అమౌంట్ అనేది మనం ఎంత మ్యాక్సిమం అమౌంట్ వేయచ్చు అనేది తెలుసుకోవాలంటే కనుక నేను ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎంటర్ చేశాను. సో అమౌంట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 crore అని వచ్చింది. అంటే 10 కోట్ల దాకా వేసుకోవచ్చు మనము. కానీ 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు అయితే మనం ఈ అకౌంట్లో మనం వేసి ఉంచలేము. మినిమం ₹100, మ్యాక్సిమం 10 కోట్లు అనమాట. సో ఇప్పుడు మనం ఉదాహరణకి నేను ₹100 అనేది యాడ్ చేస్తాను. సో ఇది ₹100 అనేది మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ జీపే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ అలాగే మీ దగ్గర ఉన్న మిగిలిన ఏదైనా యూపీఐ యాప్స్ నుంచి కానీ లేదంటే ఒక కొత్త యూపీఐ ఐడి క్రియేట్ చేసుకుని దాని నుంచి కానీ లేదంటే యూపీఐ నుంచి మీ యూపీఐలో సెలెక్ట్ అయిన బ్యాంక్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనిపిస్తుంది. అలాగే
ఎన్ఈఎఫ్టీ కానీ, ఐఎంపిఎస్ కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇలాగ ఏ పద్ధతిలో అయినా కూడా మీరు డబ్బులు అనేది అందులో అకౌంట్లోకి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జీపే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ₹100 అనే దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ గూగుల్ పేలోకి వెళ్ళింది, నేను జీపే సెలెక్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ పే ₹100 అని మళ్ళీ సెలెక్ట్ చేయాలి. పేయింగ్ గ్రో ₹100 అనేసి ఇక్కడ. సో నేను పే ₹100 అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనం పిన్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ స్క్రీన్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అప్డేటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ₹100. సో ఫ్రమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ టు గ్రో బ్యాలెన్స్. సో ఇప్పుడు మనము డన్ అని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఇందాక 0 ఉండింది కదా, ఇప్పుడు ₹100 కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఇంకా మనీ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ అదే ప్రాసెస్ ద్వారా ఇక్కడ యాడ్ మనీ అనేసి మళ్ళీ మీకు ఎంత మనీ యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకుని, ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో చూసారు కదా, గ్రో యాప్లో మనం మనీ ఎలా యాడ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.